బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో దగ్గుబాటి రానా విచారణకు హాజరు కావాల్సిందిగా సిఐడి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ కు చెందిన 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు కంపెనీలపైన ఈడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరోలైన విజయ్ దేవరకొండతో పాటు రానా, మంచు లక్ష్మీలపైన గతంలో ఈడీ కేసులను నమోదు చేసింది. ఇక ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, అనన్య నాగల్ల, శ్రీముఖిలపైన కేసు నమోదు చేయగా ప్రకాష్ రాజ్ 2 రోజుల క్రితం ఈడీ ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ కేసు విచారణ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సిఐడి పోలీసుల ముందుకు హీరో రానా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో విచారణకు హాజరు కానున్నారు. పలు బెట్టింగ్ యాప్లకు గతంలో రానా ప్రమోషన్ చేశారు. దీంతో సిఐడి అధికారులు విచారణకు పిలిచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, ఈ రోజు సిఐడి ముందు రానా, దగ్గుబాటి హాజరు కాబోతున్నారు. పలు యాప్ల ప్రమోషన్ల కేసులు విచారణకు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిరాజ్, మనం చూసుకున్నట్లయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో దాదాపుగా 29 మంది పైగా సెలబ్రిటీలు అయితే ఇన్వాల్వ్ అయినట్లుగా కూడా గతంలో అటు సిఐడి పోలీసులు కూడా వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ లో కూడా తేలడం జరిగింది. అయితే వీళ్ళందరికీ కూడా లైన్ గా సిఐడి అయితే మనం చూసుకున్నట్లయితే ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఎవరైతే ఉన్నారో అటు విజయ్ దేవరకొండ కావచ్చు, ఇటు రానా దగ్గుబాటి కావచ్చు, వీళ్ళిద్దరు పేర్లు కూడా బయటకు రావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కావచ్చు, శ్రీముఖి కావచ్చు, పలు ఇన్ఫ్లుయెన్సర్లు అలాగే యూట్యూబర్స్ పైన కూడా ఈ కేసులు కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే రెండోసారి విచారణకు లైన్ గా మళ్ళీ సెలబ్రిటీలు అందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. విజయ్ దేవరకొండ అలాగే ప్రకాష్ రాజ్ ఇప్పటికే సిఐడి విచారణకు రెండోసారి హాజరవడం జరిగింది 2 రోజుల క్రితం. ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి రానా దగ్గుబాటి కూడా విచారణకు హాజరు కానున్నారు. అటు మంచు లక్ష్మి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉండడం, తనకు కూడా రెండోసారి నోటీసు జారీ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రానా దగ్గుబాటి ఎవరైతే ఉన్నారో దాదాపుగా 6 నుంచి 7 బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్స్ నేపథ్యంలో ఆయన ఇన్వాల్వ్ అయినట్టుగా జరుగుతుంది. అయితే రానా దగ్గుబాటి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం జరిగింది. నేను కేవలం అన్అఫీషియల్ గా ఏది చేయలేదు, అఫీషియల్ గా మాత్రమే మా లాయర్లతో సంప్రదించి ప్రతి ఒక్క దానికి కూడా నేను ఇన్లానే నేను వెళ్ళాను, కానీ ఇందులో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు అని కూడా ఆయన అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ సిఐడి పోలీసులు దీన్ని ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది వాళ్ళు ఆత్మహత్యలకు గురవుతున్నారు అన్న నేపథ్యంలో కూడా వాళ్ళు ఈ కేసుని అయితే వాళ్ళు షురూ చేశారని చెప్పాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే రానా దగ్గుబాటి ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల కొంతమంది ఆత్మహత్యకు గురైనట్లుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కాబట్టి ఇందులో ఎటువంటి నిజం లేదని రానా చెప్తున్నప్పటికీ కూడా సిఐడి పోలీసులు మరొకసారి ఆయన్ని విచారణకి హాజరు కావాల్సిందిగా కూడా ఈ రోజు ఆయనకి ఒక ఛార్జ్ షీట్ కూడా జారీ చేయడం జరిగింది. అలాగే రానా ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకి హాజరైతే అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా అటు విజయ్ దేవరకొండ, ఇటు ప్రకాష్ రాజ్, ఈ రోజు రానా దగ్గుబాటి ముగ్గురు స్టేట్మెంట్లను కూడా రెండోసారి రికార్డ్ చేసే పనిలో పోలీసులు ఉన్నారని చెప్పాలి. ఆ తర్వాత మిగిలిన ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే యూట్యూబర్స్ ని కూడా పిలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల పేరులో ఎవరైతే ఉన్నారో అందు కూడా టాప్ సెలబ్రిటీస్ ని అందరూ ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల అటు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఎక్కువ ఉన్న నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ పై ఇటు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు అందరూ కూడా గట్టిగా ఉన్నారనే చెప్పాలి. కాబట్టి ఏదేమైనప్పటికీ సెలబ్రిటీస్ అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అది కరెక్టా కాదా అనే చెక్ చేసుకునే నేపథ్యంలో కూడా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి రానా దగ్గుబాటికి కూడా నోటీసులు జారీ అయిన నేపథ్యంలో ఆయన విచారణకు హాజరు కానున్నారు. సిరాజ్, ఈ విచారణలో ప్రధానంగా ఎలాంటి అంశాలను, ఎలాంటి క్వశ్చన్స్ ని రైజ్ చేసేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే ప్రకాష్ రాజ్ విచారణకు హాజరైనప్పుడు క్లారిటీ ఇవ్వడం జరిగింది. గతంలో అది బెట్టింగ్ యాప్ కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియక మాత్రమే ప్రమోట్ చేసామనేటువంటి అంశం. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇందులో ఇన్వాల్వ్ అయిన సెలబ్రిటీస్ అందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గతంలో కొన్ని యాప్స్ ని ప్రమోట్ చేశారు. ఆ యాప్స్ కూడా వాళ్ళకి తెలియకుండా, అంటే తెలియకుండా జరిగిన కొన్ని యాప్స్ ఉంటే ఇప్పుడు రానా విషయానికి మనం చూసుకున్నట్లయితే రానా ఖచ్చితంగా ప్రతిదీ కూడా లీగల్ గానే వెళ్ళాము, ఏ యాప్ ప్రమోట్ చేసినా గానీ దానికి సంబంధించిన క్లారిటీ అయితే మా లీగల్ డిపార్ట్మెంట్ కూడా చూసుకుంటున్నారు అని కూడా రానా దగ్గుబాటి చెప్పడం జరిగింది. మెయిన్ గా ఈ విచారణలో వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటంటే మిమ్మల్ని ఎవరు రీచ్ అయ్యారు, ఆ రీచ్ అయిన సంస్థలు ఏంటి, ఆ కంపెనీల పేర్లు ఏంటి, అలాగే వాటితో ఇన్వాల్వ్ అయిన లీగల్
ప్రొసీజర్స్ ఏ విధంగా తీసుకున్నారు, మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటప్పుడు ఏవేవైతే అగ్రిమెంట్స్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్స్ గురించి, అలాగే ఎన్ని రోజుల వరకు అంటే వాళ్ళు ఎంత ఛార్జ్ మీకు ఇచ్చారు, ఒక యాప్ ప్రమోట్ చేయడానికి ఎంత వరకు మీరు తీసుకున్నారు, అలాగే దీని నిమిత్తం లీగల్ ప్రొసీజర్స్ విధంగా మీ లీగల్ టీమ్ తో మీరు ఎలాంటి సంప్రదింపులు చేశారు, అలాగే ప్రమోట్ చేసిన తర్వాత వచ్చిన మీకు కాల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ఇటు పోలీసులు విచారించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సిరాజ్. రైట్ రాణి, థ్యాంక్ యూ.